హాయ్ ఫ్రెండ్స్, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ సమోసాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఈ ఉల్లి సమోసా అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండరండి. ప్రతి ఒక్కరం కొనుక్కొని తింటాము. అది ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, ఎలా చేస్తారు అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇంకొక మంది ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏంది మనకి ఇష్టం కదా అని కొనుక్కొని తింటాం కదా. మరి ఇంట్లోనే హెల్దీగా, టేస్టీగా, క్రిస్పీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్గా, రిలేటివ్స్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఇక్కడ పర్ఫెక్ట్ టిప్స్ అనేటివి దొరుకుతాయి. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పిండిని అయితే తీసుకున్నాను. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. చాలామంది మైదా పిండిని ఇష్టపడరు, అవాయిడ్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి ఫస్ట్ జల్లెడలో వేసి జల్లించుకున్నాను. ఏమైనా పిండిలో ఉంటే వెళ్ళిపోతుంది. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకుని జల్లెడలో జల్లించుకున్న తర్వాత ఇప్పుడు 2 పిండిల్ని బాగా మిక్సీ అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా ఒక 2 స్పూన్ల వరకు నూనెని బాగా వేడి చేసుకొని వేడి నూనెని ఈ పిండిలో వేసేసుకొని ఈ పిండిలో నూనె కలిసే విధంగా చక్కగా వేళ్ళతోటి మంచిగా కలుపుకోవాలి. ఈ నూనె పిండిలో చక్కగా కలిసే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పిండి అనేది పొడి పొడిగా అయిపోతుంది. ఇందులో నూనె ఎందుకు వేయాలి అంటే మనం ఆనియన్ సమోసా పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎంతసేపు అయినా కూడా సమోసా అనేది మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి ఇందులో నూనెనైతే వేస్తారు. ఇలా నూనెను వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా పిండిని అయితే కలుపుకోవాలి. మరీ ఒకేసారి వాటర్ని ఎక్కువగా పోయకుండా వీలైనంత వరకు మీకు ఎన్ని పడతాయో అన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటే సమోసా చుట్టేటప్పుడు, డీప్ ఫ్రై చేసేటప్పుడు అంత క్రిస్పీగా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేతితోటి స్మాష్ చేసుకుంటూ పిండిని ఒక 10 నిమిషాల వరకు చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఈ విధంగా మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా కూడా కాదు. చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి పిండిని. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొక 5 నిమిషాల వరకు పిండిని స్మాష్ చేసుకుంటూ మరీ కలపాలి. ఇంకా పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. పిండిని మనం ఇలా 2 భాగాలుగా చేస్తే ఇలా సాగుతూ రావాలి. చూడండి, అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని సమానంగా చపాతీ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఉల్లలైతే వేసుకుంటామో ఆ విధంగా మీకు ఎన్ని ఉల్లలు అయితే వస్తాయో అన్ని ఉల్లలు వేసుకోండి. నాకు 2 కప్పుల పిండికి ఇక్కడ 7 ఉల్లలు అయితే వచ్చాయి. ఈ ఉల్లని సమానంగా ఈ విధంగా రౌండ్ షేప్స్తో చేసుకుంటూ ఇప్పుడు మైదా పిండిలో ఉల్లని స్ప్రెడ్ చేసుకుంటూ పిండిని చల్లుకుంటూ మనం అన్ని చపాతీల్లాగా ఒకటి మంచిగా పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి. చేతికి మీకు చపాతీ చేసేటప్పుడు చపాతీ ఫోల్డ్ అయినా అతుక్కున్నా మీరు పిండిని ముందు వైపు వెనుక వైపు కొంచెం లైట్గా పిండి చల్లుకుంటూ ఈ చపాతీని చేసుకోండి. వీలైనంత వరకు చపాతీని పల్చగా చేసుకోండి. ఎక్కడ కూడా ఒక దగ్గర మందము, ఒక దగ్గర పల్చగా కాకుండా చపాతీ మొత్తం ఒకే విధంగా ఉండేటట్టు పల్చగా చేసేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది, నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మన చేతి వేలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఒక దగ్గర మందంగా, ఒక దగ్గర పల్చగా ఉండకూడదు. మీకు రౌండ్ షేపు చపాతీ రాకపోయినా పర్వాలేదు, కానీ వీలైనంత వరకు పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ఉల్లిని మైదా పిండిలో స్ప్రెడ్ చేసుకుంటూ పిండి చల్లుకుంటూ చక్కగా మనం చపాతీలన్నీ చేసుకోవాలి. మనం అన్నీ ఒకేసారి చపాతీలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనుకో. అలాగే చాలామంది ఇలా ఆనియన్ సమోసా ప్రిపేర్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఇలా సమోసా షీట్స్ అనేది కొనుక్కుంటారు కదా. మనకు బయట అవసరమే లేదండి, ఇంట్లోనే సమోసా షీట్స్ అయితే హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా అన్ని చపాతీలన్నీ చేసుకుని ప్లేట్లో వేసుకున్నాను కదా. ప్లేట్లో వేసుకునేటప్పుడు కూడా ఒక చపాతీకి ఒకటి అంటుకోకుండా మైదా పిండి చల్లుకుంటూ ఒక చపాతీ మీద ఒక చపాతీ వేస్తే ఎంతసేపు అయినా చపాతీలు అతుక్కోకుండా ఉంటాయి. తీసుకునేటప్పుడు మనకు అతుక్కోకుండా ఈజీగా వెళ్తాయి. చూడండి ఈ విధంగా ఒక చపాతీ వేసిన తర్వాత దాని మీద మైదా పిండి చల్లేసి ఇంకొక చపాతీ, అలా ఎన్ని చపాతీలన్నా చేసుకొని ప్లేట్లో వేసుకోవచ్చు. తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక 10 సెకండ్స్ చపాతీని ముందు వైపు వెనుక వైపు లైట్గా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇలా లైట్ బబుల్స్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకోవద్దు, చపాతీ అయిపోతుంది ఎక్కువ కాల్చుకుంటే. ఇప్పుడు ఇవి మనం ప్రిపేర్ చేసేది సమోసా షీట్స్. వీటిని మనం ఆన్లైన్లో కొనుక్కొని ఉంటాం చాలామంది. సమోసా షీట్స్ ఆన్లైన్లో కొనుక్కుంటే మనం స్టఫింగ్ చేసుకొని ఆ షీట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు మనం సమోసా షీట్లు కొనుక్కోలేం కదా, ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా లైట్గా 10 సెకండ్స్ ముందు వైపు వెనుక లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు ప్రతి చపాతీ ఈ విధంగా మనం కాల్చుకోవాలి. వెంట తీసేయాలి, ఎక్కువగా కాల్చుకోవద్దు. మనం చేసుకున్న ప్రతి చపాతీ అంటుకోకుండా ఉంటుంది అలా మైదా పిండి చల్లుకొని ఉంటే. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో చపాతీలు చేసుకొని అన్ని ప్లేట్లో వేసుకుంటే అతుక్కుపోతాయి కదా. మీరు ఈ టిప్పునైతే తప్పనిసరిగా పాటించండి. చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత పూర్తిగా ఇవి వేడిపోయినాక చల్లారిపోయిన తర్వాత ఇలా చపాతీలన్నీ సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు మెజర్మెంట్ ప్రకారం స్కేల్ అయినా తీసుకోండి. స్కేల్ అవసరం లేదు అంటే ఇప్పుడు చపాతీకి ఇరువైపులా 4 సైడ్లా ఇలా సీజర్ బట్టి అయినా లేదంటే నైఫ్ తోటైనా అంచులు కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను సీజర్ వాడుతున్నాను. చపాతీకి ఇరువైపులా 4 వైపులా ఈ అంచులన్నీ కట్ చేసేసుకుంటే మనకు డబ్బా షేప్ అయితే చపాతీ అయితే వస్తుంది. అందులో మనం మిడిల్లో కట్ చేసుకుంటే మనకు సమోసా షీట్స్ అయితే రెడీ. చూడండి ఇలా ఇప్పుడు డబ్బా షేప్ చపాతీలు అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని మిడిల్లో మనం సీజర్ తోటి కానీ నైఫ్తో కానీ కట్ చేసుకుంటే మనకు సమోసా షీట్స్ అన్నీ రెడీ. అన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకుంటే చూడండి మనం ఇలా సైడ్కి కట్ చేసిన అంచులన్నీ అవి ఏం వేస్ట్ కావండి. అవి కూడా మీకు ఇలా త్రికోణం షేపు మీకు ఇష్టం ఉన్న షేప్లో అన్ని ముక్కలు కట్ చేసుకుంటే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు పిల్లలకు చిప్స్ రెడీ అయిపోతాయి, స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా అన్ని షీట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు సమోసాకి స్టఫింగ్ కావాలి కాబట్టి ఇలా వీలైనంత వరకు సన్నగా పెద్దవి 2 ఆనియన్స్ ఇలా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్, ఇలా సన్నని కొత్తిమీర తరుగు వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా చిల్లీ పౌడర్, కొద్దిగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్టఫింగ్ అనేది లోపట చప్పగా ఉండకూడదు, సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ మనం ముందులో వేయొద్దు, ముందుగానే వేస్తే మనకు ఆనియన్స్ సాల్ట్ మిక్స్ అయ్యి వాటర్ అనేటివి ఊరుతాయి కాబట్టి ముందుగా వేసుకోవద్దు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకొని అందులో వాటర్ పోసేసి ఉండలు లేకుండా ఈ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి సమోసా షీట్స్ను అతికించడానికి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూడండి సమోసాను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో. ఒక సమోసా షీట్ తీసుకొని వీడియోలో చూసిన విధంగా మైదా పిండిని మిడిల్లో చేత్తోటి అతికించిన తర్వాత ఇక్కడి భాగంని అటు మనం త్రికోణం షేప్ తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూల నుండి ఇక్కడి వరకు మనం మైదా పిండిని అంటించి ఈ మూలని ఇటువైపు మనం తీసుకుంటే మనకు త్రికోణం షేప్ అయితే సమోసా లాగా రెడీ అయిపోతుంది. చూడండి మన కోణ ఆకారం అయితే వచ్చేసింది. మూలలు కూడా ఎక్కడ కూడా గ్యాప్ ఉండకుండా మైదా పిండిని మంచిగా అతికించుకోవాలి. మూలలు గ్యాప్ ఉన్నాయనుకో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో మొత్తం ఆనియన్స్ బయటకు వస్తాయి కాబట్టి వీలైనంత వరకు మైదా పిండిని ఎక్కువ వరకు అతికించుకుంటా మూలలు మొత్తం చక్కగా మూసేయాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం మనం చేసుకున్న ఆనియన్స్ని అయితే పెట్టేసుకోవాలి. మీకు ఎంత పడితే అంత పెట్టేసుకొని సమానంగా లోపటి వరకు చేత్తో ఒత్తుకుంటూ సమానంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మైదా పిండి పేస్ట్ని అయితే ఈ విధంగా మీది భాగం లోపటి పొర అండ్ వెనక్కి పొరకు మంచిగా అతికించుకొని వీడియోలో చూసిన విధంగా మీరు సమోసాని అయితే అల్లేసేయండి. ఫస్ట్ లోపటి పొరని అతికించేసేయాలి. చూడండి ఈ విధంగా అతికించిన తర్వాత వెనక్కి భాగాన కూడా మనం ఇలా పేస్ట్ని అతికించి ఈ విధంగా అల్లేసుకుంటే చూడండి త్రికోణం షేపు సమోసా అయితే అల్లడం రెడీ. ప్రతి ఒక్క సమోసా ఇదే విధంగా మంచిగా చక్కగా చుట్టుకోవాలి నెమ్మదిగా.
కానీ మనకి ఎక్కడ కూడా గ్యాప్ అయితే రావద్దు, ఓపెన్గా ఉండొద్దు, అందులోకి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మరొకటి చూపిస్తున్నాను. ఇలా మిడిల్లో పేస్ట్ని అతికించాలి. ఇక్కడ ఉన్న సమానంగా మిడిల్లో వచ్చే విధంగా త్రికోణం షేప్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పేస్ట్ని అతికించాలి. ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు ఈ కొనని మనం త్రికోణం వచ్చే విధంగా ఇటు తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం లేపితే కోన్ అయితే రెడీ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఈ కోన్లో మనం స్టఫింగ్ పెట్టేసుకోవడమే. ఇలా చక్కగా స్టఫింగ్ పెట్టేసుకొని సమోసాని చుట్టుకోవడమే. ప్రతి ఒక్క సమోసా ఇలాగే చుట్టుకోవాలి పర్ఫెక్ట్గా. వీలైనంత వరకు మీరు పేస్ట్ని ఎక్కువ వరకు అప్లై చేసుకుంటూ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచిగా అతికించుకోండి. ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత ఫస్ట్ ముందు లేయర్ని అతికించేసేయాలి. రెండు ఒకటేసారి తీసుకుంటే అతుక్కోగాటి ముందు లేయర్ని అతికించుకున్న తర్వాత వెనికి లేయర్ని అతికించుకుంటూ మూలలన్నీ చక్కగా మూసేయాలి. మనకు త్రికోణం షేప్ సమోసాలు అయితే అన్నీ చుట్టుకోవడం రెడీ. ప్రతి ఒక్క సమోసా ఇలాగనే చుట్టుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా అన్నీ నేను ఇక్కడ ఒక 10 వరకు సమోసాలను అయితే పర్ఫెక్ట్గా చుట్టుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో సగాని వరకు ఆయిల్ పోసేసి ఆయిల్ చాలా వరకు హీట్ చేసుకోవాలి. సమోసాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ మొత్తంలో వేడి ఉండాలి. ముందుగా నేను సమోసాలని డీప్ ఫ్రై చేయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, చిప్స్ అన్నీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ చిప్స్ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఇందులో పిండి కలిపేటప్పుడు వేడివేడి ఆయిల్ ఎందుకు వేసాను తెలుసా? ఇగో ఇలా పర్ఫెక్ట్గా చిప్స్ అనేటివి బబుల్స్ లాగా పొంగి పైకి వస్తాయి. చిప్స్ వీర్చినప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి అందుకోసమే వేడి నూనెని పిండిలో వేస్తే చిప్స్ అనేటివి గోలించేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. అందుకోసమే వేడి నూనెని అయితే అందులో వేస్తారు. ఇలా నాకు 2 కప్పుల పిండికి 14 సమోసాలు వచ్చాయి. ఒక ప్లేట్ నిండా చిప్స్ అయితే వచ్చాయండి. చిప్స్ కూడా అసలే వేస్ట్ కాదు, పిండి కూడా అసలే వేస్ట్ కాదు. ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని తింటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చూడండి నూనెలో వేయగానే ఎంత చక్కగా మంచిగా క్రిస్పీగా పొంగుతున్నాయో. ఫస్ట్ నేను సమోసాలు వేయకుండా ఈ చిప్స్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాను. చూడండి ఇలా చిప్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఈ చిప్స్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఒకటేసారి ఎక్కువగా వేయకుండా ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లో సమోసా వేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో కూడా వేయద్దు. ఒక 3-4 సమోసాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే రివర్స్లో కూడా వేయకూడదు. ఒక్క 5 మినిట్స్ అయిపోయిన తర్వాత లైట్గా మనం పైన స్పూన్ తోటి ఆయిల్ పైన వేసేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు సమోసాలని రివర్స్లో వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని చక్కగా ముందు వైపు వెనుక వైపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సమోసాలన్నీ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సరిగా డీప్ ఫ్రై చేయకపోతే కూడా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉండదు. మనం కలర్ మంచిగా మారిన తర్వాతనే మనం ఆయిల్లో కలిపి చక్కగా బయటికి తీసేయాలి. ఎంత మంచిగా క్రిస్పీగా చక్కగా వచ్చాయో చూడండి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్లేట్లోకి ఒక్కొక్కటి నెమ్మదిగా డీప్ ఫ్రై చేసేసుకొని మనం చేసుకున్న సమోసాలన్నీ ఇలాగే బ్యాచ్ల ప్రకారం 3-4 డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా చూడండి క్రిస్పీగా ఎలా వచ్చాయో. మరీ మాడకుండా మనం చూసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడు ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్క సమోసా కూడా విడిపోతలేదు. మనం మైదా పిండి స్ప్రెడ్ చేసుకుంటూ చక్కగా ఫోల్డ్ చేయలేమనుకో, ఇప్పుడు ఆయిల్లో మొత్తం కర్రీ అనేది బయటకైతే వచ్చేస్తే ఆయిల్ పాడైపోతుంది, సమోసా కూడా టేస్ట్ రాదు. ఇప్పుడు నేను ప్రతి సమోసా కూడా ఎక్కడ కూడా ఊడిపోలేదండి. చక్కగా అతికించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా వేడిగా మిరపకాయ పెట్టుకొని తింటే ఉంటుంది, చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఆనియన్ ఉల్లి సమోసా స్ట్రీట్ స్టైల్లో రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా సమోసాలను డీప్ ఫ్రై చేసిన తర్వాత ముందుగానే మిరపకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే కూడా మనకు ఈ మిరపకాయలను కూడా తీసేసి ప్లేట్ల పైన మిరపకాయల పైన సాల్ట్ చల్లుకుంటే స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ ఉల్లి సమోసా పచ్చిమిర్చి అయితే రెడీ. మనం ఆనియన్స్ ఈ పచ్చిమిర్చి తింటే బయట కొన్నట్టే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఉల్లి సమోసా తినాలనుకుంటే ఇంట్లోనే ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి. అంతేనండి.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఆన్లో ఉందా లేదా కూడా మీరు ముందే చెక్ చేసుకోండి. ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. బయట కూడా ఇంత పర్ఫెక్ట్గా రావనుకుంటా అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. అసలు ఎన్ని తిన్నామంటునేది కూడా తెలియకుండా అంత తింటామండి. మీకు ఒకటి విరిచి చూపిస్తాను చూడండి. సౌండ్ ఎలా వస్తుందో, చాలా క్రిస్పీగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా మంచిగా పొంగుతూ వచ్చాయి. కర్రీ కూడా బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. బయట కొన్నట్టే, బయట తిన్నట్టే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.